సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం హెవెల్స్ ఇండియా గురించి ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఒకసారి చూద్దాం. హెవెల్స్ ఇండియా అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఇండియాలో. దీని టెక్నికల్స్ వాల్యుయేషన్స్ చూసుకుంటే, మన టెక్నికల్ వాల్యుయేషన్స్ ఒకసారి చూసుకుంటే దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 70,000 కోట్ల 973 కోట్లు. 70,973 కోట్లు దీని మార్కెట్ వాల్యుయేషన్. అలాగే దీని డివిడెండ్ వచ్చి 0.66% ఉంది. దీని సెక్టర్ యొక్క పిఈ వచ్చి 44.28. దీని బుక్ వాల్యూ 95.85. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి 11.82. ఫేస్ వాల్యూ ఇంకా తీసుకుంటే 1 రూపీ ఉంది. దీన్ని ఈ ఇయర్ హై, ఆల్ టైమ్ హై తీసుకుంటే 1,504 రూపాయలు ఈ ఇయర్ హై. అలాగే 958 ఈ ఇయర్ లో. ఇది ఈ కంపెనీ యొక్క ఈ టెక్నికల్ వాల్యుయేషన్. అలాగే ఇప్పుడు చార్ట్స్ ప్రకారం ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడ కనపడుతుంది అనేది చూసుకుంటే, ఒకసారి చార్ట్స్ మనం చెక్ చేసుకుంటే, ఇది మీరు 14/10/2021 నాడు 1489 అంటే ఆల్మోస్ట్ 1500 దగ్గర వెళ్ళింది. అలాగే ఇది లో వచ్చి అంతకుముందు వచ్చి 9/7/21 నాడు 990 నుంచి దాదాపు 2 మంత్స్ 3 మంత్స్ హారిజన్లో 1480కి వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి తీసుకుంటే 28/1/22 అప్పుడు మీకు 1150 దగ్గర తగ్గింది. దాదాపు 200 పాయింట్స్ తగ్గింది. మళ్ళీ సేమ్ డౌన్ ఫాల్లో 11/3 ఆ వీక్లో 1046 దగ్గర వచ్చింది. సో అక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని 1360కి వచ్చింది. ఇప్పుడు ఇది ఏప్రిల్ 29. అంటే ఇది యావరేజ్గా తీసుకుంటే ఒక 1 ఇయర్ స్పాన్లో 20% అప్ అండ్ డౌన్ అనేది మనకి కనపడుతుంది. సో ఇప్పుడు అదే లెవెల్లో ఇప్పుడు కరెంట్ వాల్యూ వచ్చి 1120 ఆ రేంజ్లో ప్రజెంట్ ఉంది. సో ఇక్కడి నుంచి మనం నార్మల్గా మళ్ళీ ప్రీవియస్ చార్ట్స్ ప్రకారం మనం చూసుకుంటే దాదాపు ఒక 3 మంత్స్ హారిజన్లో 20% అప్రిసియేషన్ అయితే మనకు కనపడుతుంది. సో హెవెల్స్ అనేది ఫండమెంటల్గా కూడా టెక్నికల్గా కూడా చాలా స్ట్రాంగెస్ట్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీ కాబట్టి దీని రేంజ్ మీరు వీక్లీలో అబ్జర్వ్ చేస్తున్న, అలాగే మ్యాక్డీ హిస్టోగ్రామ్ కానీ మ్యాక్డీ కానీ స్టోకాస్టిక్స్ కానీ వీటి యొక్క ట్రెండ్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి. స్ట్రెంగ్త్ వస్తుంది అనేది కన్ఫర్మ్ చేస్తున్నాయి. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశం కనపడుతుంది. ఇది ఇప్పుడు 1100 చేంజ్ ఎంట్రీ అవ్వచ్చు. అక్కడి నుంచి చూసుకుంటే మీకు హారిజన్ వచ్చి ఒక 1.5 హారిజన్లో మీకు అట్లీస్ట్ 15-20% రిటర్న్స్ కనపడుతున్నాయి. ఇది హెవెల్స్ కంపెనీ. ఇవాళ మీకు ఇంకొక చిన్న కంపెనీ గురించి ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు సెక్టర్ ఫండమెంటల్గా చూసుకుంటే టాప్ డౌన్ అప్రోచ్ ఉంది, బాటమ్ అప్ అప్రోచ్ అని 2 అప్రోచ్లు ఉన్నాయి. అలాగే బాటమ్ అప్ అప్రోచ్ తీసుకుంటే ముందు సెక్టర్ ఇండస్ట్రీ చూసుకొని, ఇండస్ట్రీ బాగున్న అప్పుడు కంపెనీస్లో రీసెంట్గా న్యూగా ఎంటర్ అయినా కానీ లేకపోతే ఆల్రెడీ రీషఫిల్ అయిన కంపెనీస్లో కానీ ఇండస్ట్రీ గ్రోత్ ఉన్నప్పుడు ఇవి కూడా గ్రో అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాంటి ఒక కంపెనీ వచ్చి జెట్ ఎయిర్వేస్. మనకి లాస్ట్ టైం ఈ జెట్ ఎయిర్వేస్ ఒక ఫెయిల్యూర్ అయింది. ఈ కంపెనీ వచ్చి నడపలేక క్లోజ్ చేశారు. ఆ తర్వాత రీసెంట్గా ఏమైందంటే మలేషియన్ కన్సార్టియం టీమ్ అనేది ఈ జెట్ ఎయిర్వేస్ని మళ్ళీ రీలోడ్ చేసుకొని దాన్ని టేక్ ఓవర్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీక్లో అవి ఫ్లైట్స్ అన్నీ కూడా ఏవియేషన్ సంస్థ అనుమతి ఇచ్చింది. సో ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్స్ కూడా నెక్స్ట్ రాబోయే కాలంలో మార్కెట్లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇవి లీగల్గా అన్ని క్లియరెన్స్లు వచ్చాయి. కాబట్టి ఇలాంటి టైంలో ఈ జెట్ ఎయిర్వేస్ అనేది చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ ఉంది. ఓన్లీ ఇదేంటంటే 100 రూపీస్ ఇప్పుడు షేర్ వాల్యూ ఉంది. ఇది మనకి అంతకుముందు ఇది మనం చాలా హై లెవెల్లో ఉన్న కంపెనీగా చూసాం మనం. ఇది మంత్లీ చార్ట్ చూసుకున్నా, వీక్లీ చార్ట్ చూసుకున్నా ప్రజెంట్ ఇది 100-110 మధ్యలో ఉంది. సో ఈ జెట్ ఎయిర్వేస్ జస్ట్ లైక్ ఇక ఒక్కసారి కనుక ఇది మార్కెట్లో ఏవియేషన్స్ ఫ్లైట్స్ స్టార్ట్ అయినాయంటే ఇంకా దీనిది పుంజుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి.
ఎందుకంటే ఇండస్ట్రీ పాజిటివ్గా ఉంది. అలాగే కోవిడ్ అనేది తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడంతా కూడా టూరిజం కానీ, మళ్ళీ హాలిడే ప్యాకేజెస్, నా బిజినెస్ ట్రిప్స్ ఇవన్నీ కూడా మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. సో అలాగే ఎయిర్లైన్స్ ఇండియన్ ఎయిర్ ఏవియేషన్స్లో పెద్ద కాంపిటీషన్ అనేది లేదు. ఓన్లీ 2-3 కంపెనీలే ఉన్నాయి. కాబట్టి ఈ జెట్ ఎయిర్ ఎంట్రీతో అటు మంచి కాంపిటేటివ్గా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఈ జెట్ ఎయిర్వేస్ అనేది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ హార్జన్లో దాదాపు ఒక 3 మంత్స్ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ తీసుకుంటే ఒక 30-40% హైక్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇది జెట్ ఎయిర్వేస్. ఈ వీడియోలో మీకు చెప్పిన 2 కంపెనీస్ హ్యావెల్స్, ఈ జెట్ ఎయిర్వేస్, ఈ 2 వాల్యుయేషన్స్ పాయింట్లో మంచి అవకాశాలు వచ్చేది కనపడుతున్నాయండి. ప్రేక్షకులు దయచేసి గమనించాలి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీ ఇన్వెస్టర్స్ 1-2 సార్లు ఆలోచించి మీ పర్సనల్ అడ్వైజర్తో కూడా సలహా తీసుకొని రిస్క్ రివార్డ్స్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మార్కెట్స్ అనేవి రిస్క్ రివార్డ్ 2 లోబడి ఉంటాయి కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.